తప్పుడు వార్తలపై యాక్షన్ అంట. సోషల్ మీడియాపై సీఎం సీరియస్, ప్రభుత్వంపై కావాలని దుష్ప్రచారం చేస్తే కేసులు, ఆధారాలు లేకుంటే చట్టపరమైన చర్యలు. ఇప్పటికే నిఘా వర్గాల నుంచి ప్రభుత్వానికి రిపోర్ట్ అంట. న్యాయ నిపుణులతో లోతుగా రేవంత్ చర్చలు, అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు, త్వరలో యూట్యూబ్ ఛానల్కి నోటీసులు అన్నటువంటిది కూడా ఇక చూడాలి మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే గతంలో మరి ఇదే యూట్యూబర్స్ని గత ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాని మీద రాద్ధాంతాలు, ఆందోళనలు అనేది చేసిండే. ఏ ఛానల్ అయినా సరే, ఏ మీడియా వ్యవస్థ అయినా అయితే సరే స్వీయ కంట్రోల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి గతంలో జర్నలిస్ట్ అరెస్టులను ఖండించినటువంటి మరి ఆనాటి ప్రతిపక్షం, ఈనాటి అధికార పక్షం మరి ఈనాడు ఏ యాంగిల్లో, ఏ గ్రౌండ్స్లో జర్నలిస్టులను అరెస్ట్ చేస్తుంది, లేదంటే యూట్యూబర్లను అరెస్ట్ చేస్తుంది అనేది చూడాలి. ఇక్కడైనా సరే ఏ ప్రభుత్వం ఉన్నా సరే కొన్ని పరిమితులకు స్వీయ నియంత్రణకు లోపడాల్సి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. వార్తలు ప్రసారం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బేస్లెస్ వార్తలు ప్రసారం చేసి మేము జర్నలిస్టులము ఏమైనా జరుగుతుంది, ఒక అవినీతి అధికారి మీద అయినా అవినీతి అధికారి అని చెప్పినప్పుడు కనీసం వాని బయట వేయాల్సిన అవసరం మన దగ్గర ఉంటుంది. కానీ ఈ రోజు ఉన్నటువంటి ఛానళ్ళు, పెద్ద ఛానళ్ళు కూడా, ఈవెన్ యూట్యూబ్లు కూడా వాడు తప్పు చేసిండా లేదా ఏదో బేస్లెస్ గ్రౌండ్స్ మీద వాడు తప్పు చేసిండని అట్లీస్ట్ వాడు బయట వినలేని సిచ్యువేషన్లో మనం జర్నలిస్టులు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇట్లాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలి. కానీ ఇదే పేరుతోటి గవర్నమెంట్కి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే మాత్రం ఇది కూడా సమాజానికి అయితే మంచిది కాదు. దాని మీద మరి రేవంత్ రెడ్డి ఎట్లాంటి గైడ్లైన్స్ ఇస్తుంది, ఎట్లాంటి రెగ్యులేషన్స్ పెడుతుంది అని అయితే చూడాలి. ఎందుకంటే ఈరోజు చాలా మంది తప్పు జరుగుతుంది కాబట్టి సింపుల్ ఏంటంటే ఈరోజు ఇన్ని యూట్యూబ్ ఛానల్స్, ఇంతమంది జర్నలిస్టులు, ఇంత పుట్టగొడుగులాగా మైకులు పుట్టడానికి కారణం ఏంటంటే సొసైటీలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, దందాలు అనమాట. అందరికీ తెలియదు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏ గవర్నమెంట్ ఆఫీసు పోయినా సరే రూపాయి పెట్టండి పని కాదన్నటువంటిది. సో ఆ వ్యవస్థల నుంచి మొదలైతే ఈరోజు మైకులు తగ్గే పరిస్థితులు ఉంటుంది. అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు, వీళ్ళు తయారయ్యి మళ్ళీ వాళ్ళని దోచుకోవాలని కాదు. కానీ వ్యవస్థలన్నిటిని కూడా కంట్రోల్ తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంటుంది. స్వీయ నియంత్రణ అది గవర్నమెంట్ ఆఫీసర్ అయినా సరే, మీడియా జర్నలిస్ట్ అయినా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం మరి గవర్నమెంట్, ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి కేసీఆర్ సర్కార్ కూడా కొద్దిమంది జర్నలిస్టులను అరెస్ట్ చేసినప్పుడు అందరూ కూడా యాగి చేసినటువంటి నేపథ్యం ఉంది ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు. మరి వీరు అధికార పక్షంలోకి వచ్చినప్పుడు మరి బేస్లెస్ వార్తల మీద కేసులు వేస్తామంటున్నారు. మరి ఇది ఎంతవరకు పోతుందో చూడాలి. మరి ఈనాటి ప్రతిపక్షం దాని మీద ఎట్లా కామెంట్ చేస్తుందో చూడాలి. కాకపోతే జర్నలిస్టులు పార్టీలు మారుతుంటాయి, ఏదైనా ఉంటుంది. మనం జర్నలిస్టులం, మనం స్వీయ నియంత్రణతో ఆరోపణలు చేయాలి. ఆరోపణ చేసినామంటే దానికి ప్రూఫ్స్ ఉండాలి. అదే రేవంత్ సర్కార్ కోరుతుంది. ఏదైనా కామెంట్ చేసినప్పుడు, ఏదైనా బేస్లెస్ వార్త రాసినప్పుడు దానికి ప్రూఫ్స్ ఉండాలి. ఏదో బట్ట కాల్సి మీదేసినామంటే ప్రతి ఈవెన్ సామాన్యునికి కూడా, జర్నలిస్టులకి ఎంత హక్కులు ఉంటాయో, ప్రభుత్వానికి ఎంత హక్కులు ఉంటాయో, కామన్ మ్యాన్కి కూడా అన్ని హక్కులు ఉంటాయి. కామన్ మ్యాన్ మీద కూడా బట్ట కాల్సి వేసినాం అంటే తను కూడా, మనం ఏదో వ్యవస్థలను పెట్టుకున్న, మీడియా సంస్థలు పెట్టుకున్న మా వద్ద అధికారం ఉందో అనే అధికారులు లేకపోతే మీడియా వ్యవస్థలో చేస్తే మాత్రం సామాన్యునికి కూడా అంతే చట్టం ఉంటుంది. స్వామానికి కూడా అంతే బతికే హక్కు ఉంటుంది. భారతదేశంలో రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది. ఎవరేమో అతీతులు కాదు దానికి. కాబట్టి అందరూ కూడా స్వీయ నియంత్రణలో అయితే ఉండాలి.